అండి, నమస్తే. వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్. ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి. ఈ ల్యాండ్ వచ్చేసి తార్ రోడ్ ఆనుకోనే ఈ పొలం ఉంటుంది. తార్ రోడ్ ఫేస్కి ఈ ల్యాండ్ అయితే మనకి ఉంటుందండి. ఈ ల్యాండ్కి వచ్చేసరికి ఎంట్రన్స్ గేట్ అండి ఇది. ఈ ల్యాండ్ ఈ గేట్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం విస్తీర్ణంగా చూసుకున్నట్లయితే 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ పొలం ఉందండి. ఈ 20 ఎకరాల్లో 16 ఎకరాలు రిజిస్ట్రేషన్ ల్యాండు, 4 ఎకరాలు అసైన్ ల్యాండ్ అండి. మొత్తం టోటల్ 20 ఎకరాలు. ఇందులో వచ్చేసరికి ఒక గెస్ట్ హౌసు, అలాగే పొలం చుట్టూరా జాలి ఫినిషింగు, పొలం చుట్టూరా మహాగని మొక్కలు బౌండరీస్ పెట్టేస్తున్నారండి. ఇందులో అయితే ఒక ఎకరా నుంచి ఎకరన్నర వరకు లేత నిమ్మ మొక్కలు ఉన్నాయండి. ఈ నిమ్మ మొక్కల వయసు వచ్చేసరికి సంవత్సరం మొక్కలుగా నిమ్మ మొక్కలు ఉన్నాయి. అందులో అంతర్గత పంటగా మినుము వేస్తున్నారు. ఈ 16 ఎకరాల్లో 20 ఎకరాల్లో మొత్తం 800 మామిడి చెట్లు, అలాగే 600 నిమ్మ చెట్లు ఉన్నాయండి. ఈ 600 నిమ్మ చెట్లలో 100 లేత మొక్కలు, 500 వచ్చేసరికి 8 సంవత్సరాల వయసు గల నిమ్మ మొక్కలు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇవేనండి నిమ్మ మొక్కలు. వీటి వయసు వచ్చేసరికి 8 సంవత్సరాల వయసు గల నిమ్మ మొక్కలు. ప్రతి ఒక్క మొక్క కూడా మంచి ఆరోగ్యంగా, అలాగే మంచి వేపుగా ప్రతి ఒక్క మొక్క కూడా ఉందండి. ఇందులో వచ్చేసరికి 3 బోర్లు, 2 బావులు, అలాగే ప్రతి ఒక్క మొక్క కూడా డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. పొలం మొత్తం మంచి ప్లెయిన్గా, అలాగే మంచి ఎర్ర నేలండి. ఇక ఈ పొలాన్ని వచ్చేసరికి డైరెక్ట్గా ల్యాండ్ ఓనరే మెయింటెనెన్స్ చూసుకుంటున్నారండి. పొలాన్ని వాళ్ళే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. అందుకే ప్రతి ఒక్క మొక్క కూడా మంచి ఏపుగా ఉన్నాయండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇవైతే మామిడి మొక్కలు. చూడండి మామిడి మొక్కలు ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్క మొక్క కూడా మంచి ఆరోగ్యంగా, మంచి ఏపుగా ఉందండి. ఇక ధర విషయానికి వచ్చినట్లయితే మీకు 20 ఎకరాలు కలిపి 3 కోట్లు చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి. ఇక సంవత్సరం ఆదాయం వచ్చేసరికి ఈ ల్యాండ్లో దాదాపు 20 లక్షల ఆదాయం అయితే వస్తుంది. 20 లక్షల ఆదాయం అంటే మంచి ఇన్కమ్ అండి. మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి. ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ల్యాండ్ వచ్చేసి రాపూర్ మండలం, నెల్లూరు జిల్లా, ఏపీలో ఉందండి. నెల్లూరు నుంచి 60 నుంచి 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ పొలం ఉంటుంది. మీకు 565 నుంచి